పెరిగిపోయింది. ఆగస్టు 15న 15 సినిమాలు ఓపెన్ చేసి 9 వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ సంపాదించారు రామ సత్యనారాయణ గారు. సో మీ చేతుల మీదుగా టీజర్ ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. టీజర్ లాంచ్ ప్లీజ్. మీ గారిని కోరుకుంటున్నాము. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కూడా అలాగే విభిన్న చిత్రాల దర్శకులు, నంది నేషనల్ అవార్డు గ్రహీత అండ్ డేరింగ్ అండ్ ప్రామిసింగ్ డైరెక్టర్ శివనాగు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ సార్. సో వారికి బొకేని అందించవలసిందిగా ఉమారాణి గారిని కోరుతున్నాము. ఈ మూవీలో మాంత్రికురాలు ముందే ఊహించినట్టున్నారు. విజయం అనే పదం చాలా పవర్ఫుల్ అని, అందుకనే పేటెంట్ రైట్స్ అన్ని కూడా తీసేసుకున్నారు విజయ చిత్ర అనే పేపర్ ద్వారా. ఎడిటింగ్ చేసిన శ్యామ్ గారు, సో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ఎఫ్ఎక్స్ స్టూడియో వైజాగ్. అందరికీ పేరు పేరున అభినందనలు. ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా పిలిస్తే పలికే మా ప్రసన్న అన్న కానీ, మా సముద్ర గారు కానివ్వండి, శివనాగ్ గారు కానివ్వండి, అలాగే పేరు పేరున ఒకళ్ళిద్దరిని కాదు అందరి పేర్లు చెప్పలేం కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు. చిన్న సినిమాని సేవ్ స్మాల్ మూవీ అనే నినాదంతో మనందరూ చిన్న సినిమాని బతికిద్దాం. చిన్న సినిమా వల్లే వందలాది మంది టెక్నీషియన్లు బతుకుతున్నారు. అలాగా ఈవేళ ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఈ చిన్న సినిమాల వల్లే అని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, ప్రేమతో దెయ్యం అనే సినిమాని తీశారు, ట్రైలర్ చూసాం. అది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఆడితే అదే పెద్ద సినిమా అవుద్ది. చిన్న సినిమా అయితే మనకి అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండే సినిమా కాబట్టి కొత్త డైరెక్టర్లకి కొత్త నటినట్లకి అవకాశం వచ్చే సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వాలని వాటికి థియేటర్లు కానీ ఇంకోటి కానీ ఏం కావాల్సిన మా ప్రసన్న కుమార్ గారు మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలండి. థ్యాంక్ యూ. దెయ్యాలు వస్తుంటాయి అనమాట, అందుకే వాటిలో ఆడుకుంటూ ఉంటాను నేను. కాబట్టి నేను చూశాను, నేను కూడా చాలా దెయ్యం సినిమాలు తీశాను. అప్పటి నుంచి దెయ్యాలు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. అందుకని దెయ్యం సినిమాకి మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ గెస్ట్ అనమాట. బెస్ట్ వెల్విషన్ కూడా మా ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గారిని కాదు కదండి, ప్రోటోకాల్ మర్యాద అండి. కాబోయే ఈసీ మెంబర్ గారు వెయిట్ చేయండి, మీకు టైం ఉంది ఇంకా. నిజంగా స్ట్రైక్స్ హర్రర్ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి మా అన్నయ్య, మా లైన్ ప్రసన్న అన్నయ్య గారికి, అలాగే ఇండస్ట్రీ స్ట్రైక్ టైంలో కూడా 15 సినిమాలు నిర్మించిన ఓపెనింగ్ చేసిన రామ సత్యనారాయణ గారికి, మా బ్రదర్ మా అన్నయ్య శివనాగ్ గారికి, అలాగే ముంబైలో ఈ మధ్య వెస్టర్న్ అసోసియేషన్ ఎలక్షన్లో వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన మా ఇంకో బ్రదర్ రాజేష్ పుత్ర గారికి, అలాగే అనిల్ గారికి, మా రెడ్డి గారికి, ప్రసాద్ గారికి, విజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఫంక్షన్కి విచ్చేసినందుకు మా డైరెక్టర్ కుమారస్వామి గారి తరపున నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఈ మధ్య చిన్న సినిమాలన్నీ అనుకుంటున్నారు కానీ అవన్నీ పెద్ద సినిమాలు అవుతూ ఉన్నాయి. మా బ్రదర్ కుమారస్వామి గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ అన్నీ ఈ సినిమాకి చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఇలాంటి పాత్ర దాసనారాయణరావు గారే చేసేవాళ్ళు. ఆయన ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే ఎన్టీ రామారావు గారు చేశారు, ఆయన ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మధ్య వచ్చిన చిన్న చిన్న సినిమాలన్నీ కూడా చాలా పెద్ద హిట్లై పెద్ద సినిమాలుగా నిలిచినాయి. ఒక లిటిల్ హార్ట్స్ కానీ, కొత్త లోక కానీ,
ఇట్లాంటి సినిమాలను రీసెంట్గా పెద్ద పెద్ద హిట్లు అవుతూ ఉన్నాయి. అలాగే హర్రర్ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఆల్మోస్ట్ సినిమాలు సక్సెస్ అవుతూ వచ్చినాయి. అలాగే ఈ సినిమా కూడా ఆల్రెడీ చూసాము. ఒక దెయ్యం అనుకుంటే రెండో దెయ్యం అన్నాడు, ఆ తర్వాత చూస్తే ఫ్యామిలీ దెయ్యాలన్నీ వచ్చినాయి. సో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. ట్రైలర్ అంతా చాలా బాగుంది. ఈ సినిమాని ప్రేక్షక దేవుళ్ళు బాగా ఆశీర్వదించాలని, ఈ సినిమాని ఘన విజయం చేకూరేటట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే దయ్యాన్ని 3 సార్లు పిలిచిన శివనాగు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలు, మా అన్నయ్య అంటే మేము ఆయన్ని ఫిల్మ్ ఛాంబర్ సింహం అని పిలుస్తాము, మా ప్రసన్న కుమార్ గారిని. మా ప్రసన్న కుమార్ గారు, అట్లాగే మన అనుపమ్ రెడ్డి గారు అని, తర్వాత మా విజయ్ కుమార్, మా బ్రదర్ విజయ్ కుమార్ గారు, అనిల్ గారు, అట్లాగే మన పిఆర్కే ప్రసాద్ గారు కానీ, అట్లాగే మా బ్రదర్ సముద్ర గారు, మా ఇద్దరికి జంట కవలని మా ప్రసన్న గారు ఆల్రెడీ పేరు పెట్టేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, వీళ్ళంతా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో కలిసి నేను ఈ సినిమా ఫంక్షన్ రావటం చాలా ఆనందంగా ఉంది. ప్రేమతో దయ్యం టైటిల్ చాలా బాగుందండి. కుమారస్వామి గారు చాలా మంచి టైటిల్ పెట్టారు. ఫస్ట్ అది సాంగ్, లిరికల్ సాంగ్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ చూసినప్పుడు అంటే చాలా ఇది వైరల్ అయ్యే సాంగ్ లాగా ఉంది. డెఫినెట్గా ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. అట్లాగే ఈ సినిమా కూడాను ఆయన మేకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. ఒక దెయ్యం మీద చాలా బాగా తీశారు సినిమాని. ఇప్పుడు దెయ్యం సినిమాలు వచ్చి చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ దెయ్యం సినిమా డెఫినెట్గా ఇది మళ్ళీ ఇది ట్రెండ్ అవుతుందనేది నేను కోరుకుంటూ ఆయన్ని, మా డైరెక్టర్ కుమారస్వామి గారికి నేను మనస్ఫూర్తిగా ఆయనకి వందనాలు చెప్పుకుంటున్నానండి. టోటల్గా డెఫినెట్గా మీరు మంచి డైరెక్టర్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ జంట కవులు కాబట్టి సేమ్ క్వశ్చన్ సార్ మీకు. దెయ్యాన్ని ఒక్క నిమిషం అండి. మా బ్రదర్ సముద్ర గారు ఇంతకుముందు నాకు టైటిల్ చెప్పారు. అంటే 12 మంది డైరెక్టర్లతో సినిమా ప్లాన్ చేశారు ఆయన. అది డైరెక్టర్తో సినిమా ప్లాన్ చేశారు. అదేంటంటే సినిమా భార్య బాధితుల సంఘం. ఇప్పుడు అర్థమైందండి. ఒక్క దెయ్యం లేదండి, చాలా మంది దెయ్యాలు ఉంటారు. అంటే ప్రతిరోజు దెయ్యాలతోనే ఉంటాం. ఇక దెయ్యం గురించి మాకు భయం ఉందండి. అంటే ఇది మీ భార్య గారు విన్నా అంతేనా? సో ఇక్కడ ఎంతమంది ఓటేస్తున్నారు? పోల్ సర్వే మొదలైంది. ఎంతమంది ఓటేస్తున్నారు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. అందరూ వేయాల్సిందేనా సార్? మీరు సార్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఓకే సార్. ప్రోత్సహిస్తున్నారంటే ప్రసన్న గారు ఆయన మామూలు విషయం కాదు. ప్రతి ఫంక్షన్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఛాంబర్ ఫిలిం అంటే ఇవాళ అంత ఎంకరేజ్మెంటు మరి ప్రసన్న గారు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పిలిచి ఆప్యాయంగా ఇచ్చేసి ఈ సినిమానికి కూడా వచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే కుమారస్వామితో ఉన్న నాకు రిలేషను, అలాగే అనిల్ గారికి, మన సముద్ర గారు మరి డైరెక్టర్ సముద్ర గారికి, శివనాగ్ గారికి, అనిల్ గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్న అందరు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి కుమారస్వామి గురించి 2 మాటలు చెప్తాను నేను. కుమారస్వామి ఫస్ట్ నాకు సముద్ర గారి సినిమాలో ఆయన దాంట్లో క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు సముద్ర గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం. తర్వాత అలాగే మా సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. కానీ సడన్గా ఒకరోజు అన్న మేము సినిమా చేస్తున్నాము కథ ఇదంటే అది కూడా ఫోన్లోనే చెప్పారు. మరి ఇంత టాలెంట్ పెట్టుకుని మరి కథని ఇది చేసుకుని మా సినిమాలో అయితే ఇంకా ట్రైలర్ దాకా రాలేదు కానీ మరి సినిమా రిలీజ్కి కూడా తెచ్చేసుకున్నాడు. మరి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి ఒకసారి. మరి ఇంత మంచి టాలెంట్తో సినిమాని
రిలీజ్ దాకా తీసుకురావడం అనేది ఇవాళ ఉన్న రోజుల్లో చాలా కష్టం. అయినా కూడా ఆ కష్టాన్ని కూడా అధిరోహించి తీసుకొచ్చారు. మరి వారికి సక్సెస్ రావాలని, అలాగే ఈ సినిమాకి డబ్బులు తెచ్చిపెట్టాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చి, ఈ చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి మీరు అందరూ ఉంటేనే ఈ సినిమా ముందుకు వెళ్తుంది. టీం అందరికీ కూడా ఒక సక్సెస్ అనేది వస్తుంది. అలాగే మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి నేను ఎడిటింగ్ అండ్ డిఐ 5.1 మిక్సింగ్ ఇలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా మన స్టూడియోలో జరిగింది. ఎస్ఎఫ్ఎక్స్ ఫిల్మ్ స్టూడియో అని వైజాగ్లో ఉంది. ఇప్పుడు ఒక 45 పైనే మూవీస్ మన స్టూడియోలో జరిగాయండి. అందులో ప్రేమతో దెయ్యం అనే మూవీ కూడా మన స్టూడియోలో జరిగింది. ఈ సినిమాకి నా మీద నమ్మకంతో ఎంతో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కుమారస్వామి గారికి థ్యాంక్ యూ సార్. అలాగే హీరో గారు శ్రీనివాస్ గారు ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఎంతో సపోర్టివ్గా ఉండి సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ సినిమాని రిలీజ్ చేసి టీం అందరూ కూడా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అండి, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దెయ్యాలు ఏమైనా వచ్చాయా? నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటానండి. నైట్ టైం అయితే వచ్చేవండి. అవన్నీ నైట్ టైం వచ్చిన ఆ దెయ్యాలన్నీ కూడా సినిమాలో పెట్టేశాం. మీరు థియేటర్లో వచ్చినప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకు, ప్రేమతో దెయ్యం టీం అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ వినయపూర్వక నమస్కారాలు. నేను ఫస్ట్ ఫిలిం ఛాంబర్కి వచ్చినప్పుడు ఇక్కడ దాము గారు కానీ, రామ సత్యనారాయణ కానీ, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్పారు. దాంట్లో నాకు మంచి ఉంది, చెడు ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, లాభం అన్నీ చెప్పారు. కానీ నేను కష్టాన్ని కొద్ది మంచితనాన్ని తీసుకొని ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురాగడానికి ప్రయత్నం చేశాను. మా సినిమా చాలా బాగుంటుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. సినిమా బాగుంటుందని, చాలా బాగుంటుందని మీడియా ద్వారా ప్రేక్షకులకి అనిపించేటట్టు చేసే బాధ్యత మీడియా వాళ్ళకు ఉంది. అన్ని సినిమాల్లో తప్పులు ఉంటాయి, మా సినిమాలో కూడా తప్పులు ఉన్నాయి, లేవని చెప్పను. కానీ మా తప్పులు క్షమించి మమ్మల్ని ఆదరించి మా సినిమాని మంచి సక్సెస్ దిశలో తీసుకెళ్లాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. రామ సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారు, మేము వద్దన్నా మీరు సినిమాలు తీస్తారని. అది మట్టి 100% నిజమైంది. అది కాకుండా ఇక్కడున్న డైరెక్టర్లు అందరూ సలహాలు తీసుకున్నాను. సముద్ర గారు కానీ, శివనాగ్ గారు కానీ, మా రాజపుత్రాన్ని కానీ, అన్ని కొన్ని సలహాలు నాకు షూటింగ్ టైంలో అవసరమైనప్పుడు కానీ, మధ్యలో చేసి పోస్ట్ ప్రొడక్షన్లో అవసరమైనప్పుడు అన్ని సలహాలు తీసుకొని ఇక్కడ వరకు రాగలిగాను. రాత్రి నాకు చిన్న ప్రాబ్లం వచ్చి సెన్సార్ దగ్గర ప్రసన్న కుమార్ గారిని కలిశాను. నేను ఎవరో తెలియదు, నేను కంపల్సరీగా నీకు న్యాయం చేసి పెడతా ఉన్నారు. ఆ విషయం కూడా 24 గంటల తర్వాత మళ్ళీ గుర్తు పెట్టుకొని దాన్ని ఇప్పుడు మళ్ళీ థియేటర్ బయట దాన్ని కలుగజేసుకొని సారు కొద్దిగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశగా చేస్తా అన్నారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. నేను ఎవరో తెలియపోయినా అంత బాగా గుర్తుపెట్టుకున్నారు సార్. అసలు ఆయన మంచితనానికి అదొక నిదర్శనం అన్నమాట. సినిమాని ఒక వినోదంగా భావించి ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని థియేటర్లోనే చూసి మమ్మల్ని ఇంకొన్ని సినిమాలు చేయడానికి ప్రోత్సహించాలని మీడియా ద్వారాగా ప్రేక్షకులందరూ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ వినయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఇలా తీసుకున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని అడగడానికి నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. దెయ్యంతో మీకున్న అవినాభావ సంబంధం ఏంటి? నేను మా పిల్లలు చిన్నపిల్లలు 6 years 8 years చిన్నపిల్లలు. రోజు నైట్ పడుకునేటప్పుడు నాన్న ఒక కథ చెప్పమని మా అమ్మాయి అడిగేది. కథ చెప్తుంటే సార్ నేను చెప్తాను ఏమనుకోవద్దు, కథ చెప్తుంటే నాన్న ఇది కథ బాగలేదు, రొటీన్గా ఉంది, అందరు అమ్మమ్మలు తాతలు చెప్పే కథలు చెబుతున్నావు నువ్వు. అనగనగా ఒకరోజు 7 కొడుకులు యొద్దన్న నాన్న నాకు భయం పుట్టే కథ చెప్పమన్నాడు మా అబ్బాయి. భయం ఉంటే దేం కథ చెప్తాను రా అంటే చెప్పమన్నాడు. నేను అట్లా 10 సార్లు దేం కథ స్టార్ట్ చేసినప్పుడల్లా అరే ఆ రోజు అందరం తిని పడుకున్నారు, డోరు తలుపోయింది, సౌండ్ అయింది, భయంకరమైన సౌండ్ చేస్తుంది, నాన్న దెయ్యం అంటే భయపెట్టకూడదు నాన్న, స్లోగా చెప్పు నాన్న అని భయపడి నా పొట్ట మీద పడుకునేవాడు. ఆ విధంగా ఉండి నాకు ఇవాళ దెయ్యం కథ అంటే మళ్ళీ రోజు మళ్ళీ దెయ్యం కథ, ఆ విధంగా రోజుకి 4 స్టోరీలు 4 ముక్కలు చెప్పడం వాడు పడుకోవటం. ఆ విధంగా ఇది కొద్దిగా నాకు ఆలోచన వచ్చి స్క్రిప్ట్ రాసుకొని జాగ్రత్తగా ఒక 30 daysలో షూటింగ్ పూర్తి చేసుకొని మా టీం మొత్తం ఎంతో సహకరించారు. అసలు చిన్న బడ్జెట్ సినిమానే చాలా జాగ్రత్తగా చేసుకున్నాను. తప్పులు ఉంటాయి, అన్ని క్షమించమని కోరుచున్నాను. మా సముద్ర అన్న మాటికి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ విషయం కానీ, ప్రీ ప్రొడక్షన్ విషయం కానీ. రాజపుత్ర అన్న బొంబాయిలో ఉంటాడు, ఇప్పుడు ఫోన్ చేసినా ఎక్కడెక్కడో ఉంటాడు, చేసినా
చేసుకోమ్మా ఇబ్బంది లేదా అన్నారు. ఆ విధంగా సలహాలు తీసుకొని ఈ విధంగా ముందుకు రాగలిగాను. ధన్యవాదాలు. ఇంతకీ మీ అబ్బాయి మీ పొట్ట మీద కాకుండా అసలు దూరంగా పడుకుంటున్నాడా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? అవునా? ఈ సినిమా చూసాక ఏమవుతుందో. అలాగే ఎప్పుడైనా దెయ్యం, మెరుపు తీగ, ఇలా రామ్మ అని ఏమన్నా పిలిచారా మీరు? అట్లేం పిలవలేదు మేడం. ఇప్పుడు మరి మెరుపు తీగల్లాగా చేసి ఆ సినిమాలో పెట్టారు కదా, అంతేనా? డైరెక్టర్ అంటే ఏంటంటే మేడం, తన మైండ్లో ఉన్న వాటిని అక్కడ ప్రెజెంటేషన్ చేయడమే డైరెక్షన్ అంటాం. తన మైండ్లో ఏదైనా కొత్త ఆలోచన కానీ, కొత్త డైలాగ్ కానీ, కొత్త విషయాలు ఏమైనా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే అక్కడ మైండ్లో వచ్చిన ఆలోచనని అక్కడ ప్రెజెంటేషన్ చేసి దాన్ని సక్సెస్ చేసుకోవడమే డైరెక్షన్కి ఉన్న విధానం అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మధ్య బిగ్ బాస్ కామనర్స్ అడుగుపెట్టి ఈరోజు సెలబ్రిటీస్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈయన చేసిన తొలి ప్రయత్నాన్ని దాన్ని ఎట్లా ఆదరిస్తారు దాన్ని బట్టి చిన్నదా పెద్దదా అవుతుంది. సో బడ్జెట్కి తోని చిన్నదా పెద్దదా మన దేవుళ్ళు మన దాన్ని ఎట్లా ఆదరిస్తారు మనం చూసుకోవాల్సినది. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఈ స్మాల్ బడ్జెట్ సినిమాలు ఏవైతే అంటున్నారో అవే పెద్ద హిట్లు అయినాయి. 200, 300, 400 కోట్ల బడ్జెట్లన్నీ చిన్న సినిమాలు అయినాయి. సో చిన్న పెద్ద అన్నీ బడ్జెట్ మట్టు ఉండదండి. సో హౌ అవర్ ఆడియన్స్ రిసీవ్ ద మూవీ దాన్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడు చిన్న సినిమా అనొద్దండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అది చిన్నదా అవుద్దా పెద్ద అవుద్దా అని. ఓకే. అండ్ సెకండ్ సెట్ ప్రేమతో దయ్యం, ఈ సినిమా టీం అందరికీ, కుమారస్వామి గారికి ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తోటి మీడియా మిత్రులకి హృదయపూర్వక కళాభివందనాలు. ప్రేమతో దయ్యం, ఇప్పుడు మనం ఈ చిత్రం టీజర్, ట్రైలర్, సాంగ్ చూసాము, చాలా బాగుంది. అందరూ దయ్యాల సినిమాలు అంటే ఏదో చాలా గమ్మత్తుగా టైటిల్ పెడతారు, కాకుండా మా కుమారస్వామి గారు ఎందుకో మరి చాలా ప్రేమతో దయ్యం అని పెట్టారు. అంటే వాళ్ళ మెంటాలిటీ ఏందో తెలిసిపోతుంది. అంటే చాలా పాజిటివ్గా, ఏదైనా పాజిటివ్గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పిక్చర్కి ఈ నేమ్ పెట్టారని తెలుస్తుంది. ఈ రోజుల్లో ఇంతకుముందుకు సార్ అన్నట్టు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏం లేవండి. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలే పెద్దగా అవుతాయి, అదే కంటెంట్ లేకుండా పెద్ద చిత్రాలే చిన్న చిత్రాలు అని ఈ మధ్యలో చాలా నిరూపించాయి. మన రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ పిక్చరు తీసిన బడ్జెట్ 2 కోట్లు, కానీ ఇప్పటికి 22 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. కాబట్టి కంటెంట్ ఉంటే అది కొత్త వాళ్ళని కూడా చూడరు, మన ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయిస్తారు. అది ఇంకొకటి, కుమారస్వామి గారు ఎవరో వస్తారో ఏదో చేస్తారో ఎదురు చూసి మోసపోకుండా తన పని తాను చేసుకుంటూ ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ఈ చిత్రం నిర్మించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి చాలా లాస్ అయిపోయి, అంటే వేరే విధంగా లాస్ అయిపోయి చేసి ఇండస్ట్రీని దుష్ప్రచారం చేస్తున్నారు. అట్లా కాకుండా నీట్గా, నిజాయితీగా, హార్ట్ఫుల్గా, మంచి పాజిటివ్తో ఉంటే ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ అవుతారు. అది కుమారస్వామిలో నేను చూస్తున్నాను. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వరకు వాళ్ళు వైజాగ్లో చేసుకొని వచ్చారు. రీసెంట్గా మనకి ఈ మధ్యలో వాళ్ళు కలిశారు. అప్పటి నుంచి నాతో ట్రావెలింగ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా ఒక మంచి మిత్రులయ్యారు. ఈ డిస్ట్రిబ్యూషన్, పిఆర్ మాకు ఇచ్చినందుకు సభాముఖంగా వారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న ప్రసన్న కుమార్ కానీ, సముద్ర గారు కానీ, శివనా గారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా అనుపమ్ గారు, రెడ్డి గారు కానీ చిన్న సినిమాలకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళతో పాటు మా విజయ్ చిత్ర కూడా చిన్న చిత్రాలకు తప్పకుండా సపోర్ట్ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేమతో దెయ్యంలో హీరోగా నటించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదే ముందుగా ప్రేక్షకులను అలంకరించిన సముద్ర గారిది మా ఊరే. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము సినిమాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే సముద్ర గారికి నేనే కాదు, మా ఊర్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మా అన్నగారికి మేము చాలామంది ఫ్యాన్స్. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే మా అన్న అంటే అన్న కాదు, చాలా దగ్గర. మా అన్నగారికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు, హీరోగా మంచి అవకాశం ఇచ్చినందుకు మా అన్నగారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, కుమారస్వామి గారికి. ఇంకోటి మా ఫ్రెండ్స్ అండ్ టీం చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. ఎందుకంటే కొన్ని నైట్ షూట్లు చేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. మా ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేసి టైం లేట్ అయినా కానీ ఈ షూట్ చేసుకొని వెళ్దామన్నా అనేవాళ్ళు. అందుకని చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా టీంకి. ఈ
చాలా బాగుండిద్ది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ సినిమాని బాగా అనుభవించి చాలా బాగా తీసాము. అది ప్రేక్షకులే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా బాగుంది అనే మౌత్ టాక్తోనే బయటకు వస్తారని మేము కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈ సినిమా మన ప్రొడ్యూసర్ గారు నా మీద నమ్మకం ఉంచి ఈ సినిమా ఇచ్చినందుకు ఎక్కువ థియేటర్లు పెట్టి సినిమా రిలీజ్ చేస్తానని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సోదరులందరికీ కూడా పాదాభివందనం. సో ఈరోజు ఏంటంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ ప్రేమతో దెయ్యం. సో ఆ టైటిలే చాలా బాగుంది. మన విజయ్ అన్న చెప్పినట్టు ప్రేమతో దెయ్యాన్ని కూడా ఒక ప్రేమతో చూసే విధానం అనే మూవీ టైటిల్ అనేది బాగుంది. ఇంకోటి మన సార్ చెప్పింది ఆల్రెడీ అందరూ చెప్పేశారు మ్యాక్సిమం, ఇంకేమీ లేవు. సో సార్ చెప్పినట్టు ఒకటే అండి, ఏది చెప్పినా చిన్న సినిమా పెద్ద సినిమా అనే కాన్సెప్ట్ మైండ్లో వద్దండి. ఒకటే కాన్సెప్ట్, ప్రేక్షకుడికి మనం ఆ 2 గంటల 10 నిమిషాల్లో అతన్ని కవ్విస్తే ఎంటర్టైన్ చేస్తే కుటుంబ సమేతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఇంపార్టెంట్. ఈరోజు ప్రేక్షకుడు కోరుకునేది అతను ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు వైఫ్ హస్బెండ్ పిల్లలతో ఎంజాయ్ చేయాలి. అది దెయ్యం అవనివ్వండి, దేవుడు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. సో ఆ ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వగలిగితే సినిమా కంపల్సరీ హిట్ అండి. సో మన కుమారస్వామి గారు కానీ మన హీరో శ్రీనివాస్ గారు కానీ ఎంతో కష్టపడి, ఏంటంటే పెద్ద సినిమా చేసినా చిన్న సినిమా చేసినా కష్టం అనేది సేమే అండి. కొంచెం హై లెవెల్ చేసినా ఏది చేసినా ఆ కష్టం అనేది ఇంపార్టెంట్. సో కళ ముందు ప్రేమ, కళల యందు ప్రేమ మెయిన్. ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కదా, వాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ముందుకు వచ్చి ఇంత మార్కెట్లో మన చాలామంది చెప్తారు, ఎప్పుడు వచ్చినాయి హాల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే చెప్తారు కదా సార్, మీరు చూసుకోండి సినిమాలు రిస్క్ చేయొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ యొక్క కళ మీద ఉన్న అభిమానాన్ని ఎక్కడా కూడా చేయకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మన మీడియా పరంగా మిత్రులు, మన సోదరుల పరంగా దీన్ని కొంచెం ప్రమోట్ చేయండి వీలైనంత వరకు. చిన్న పెద్ద అనే సినిమా అది మర్చిపోతాం సార్. మనం చిన్న పెద్ద అనే మాట ఎప్పుడు కూడా దయించి మనం కొంచెం మనం మర్చిపోతే బెటరు. సో సినిమాలో దమ్ముంది, కంటెంట్ ఉంటే ఏ సినిమా హిట్ అవుద్ది. మీకు మన విజయ్ చెప్పినట్టు ఇందాక మన మాస్టర్ మైండ్ సినిమా. సో ఈరోజు అది సార్ మెరాకిల్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఏంటంటే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కూడా కలెక్షన్ పెరిగిన సినిమాలు చాలా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? కొన్ని సినిమాలు థియేటర్లు లేక, మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హనుమాన్ సినిమా అండి ఎగ్జాంపుల్. అంత కాంపిటీషన్లో అన్ని దాంట్లో తర్వాత వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. సో మనం ఏంటంటే ఒకటే, మన కుమారస్వామి గారు ఆయన ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ టీం అంతా కష్టపడ్డారు, మన శ్రీనివాస్ గారు కష్టపడ్డారు. సో నేను కోరుకునేది ప్రేక్షకులు కూడా మీ 2 గంటలు మంచి, మీకు నాకు తెలిసి అయితే మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ మూవీలో. సో కుటుంబ సమేతంగా వచ్చి ఈ చిత్రాన్ని చూసి ఆదరించి కళాకారుల్ని, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, కళాకారుని ప్రోత్సహించండి. కళని అనేది అంతం అవ్వకుండా కళని అనేది నిలబెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్. ప్రేమతో దెయ్యం సరే, వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే దెయ్యాలు భూతాలు ఆ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కొంచెం బయటపడటానికి ముందు సెన్సార్ని వాళ్ళు ఏదో దెయ్యం భూతంలాగా చూస్తున్నారు. యాక్చువల్గా సెన్సార్లో ఇదివరకు రెగ్యులర్ ప్రొసీజర్ జరిగేది. లాస్ట్ టైం మనకి షెఫాలి కుమార్ గారు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. నేను, అనుపమ్ రెడ్డి గారు, దాము గారు, మేమందరం ఇండియాలో ఉన్న అన్ని ట్రేడ్ బాడీస్ని పిలిచి బాంబేలో ఒక చైర్మన్ CEO మీటింగ్ పెడితే, మీరు రెగ్యులర్ చేసేది చెయ్యండి, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తత్కాలు అర్జెంటుగా ఉండే సినిమాలకు సెన్సార్ చేయండి అని మేము అన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రతి సినిమా తత్కాల్లో డబ్బులు కట్టండి, 50,000 కట్టండి అని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసింది. డెఫినెట్గా తప్పు. ఇంకోటి ఏంటంటే గతంలో ఒకటే సినిమా ఉండేది, వాళ్ళ పాన్ ఇండియా వచ్చి OTTకి 5 భాషల సినిమాలు అవన్నీ వచ్చి ఎక్కువ అయ్యింది. కాబట్టి సెన్సార్ నుంచి కూడా 3-4 శాఖలుగా ఇచ్చేసి అన్ని సినిమాలని క్లియర్ చేయాల్సిన బాధ్యత సెన్సార్ మీద ఉంది. డెఫినెట్గా అది సెంట్రల్ ఇప్పుడు CBFC చైర్మన్కి కానీ CEOకి కానీ అలాగే సంజయ్ జాజు INB సెక్రటరీ ఆయనకి కూడా దృష్టికి తీసుకెళ్ళి ఇది సాల్వ్ చేస్తాం, దీనికి సత్వర పరిష్కారం చూస్తాం. ఇక దాటితే కుమారస్వామి, అది మన లక్ష్మీ నరసింహలో బాలకృష్ణ గారు చెప్తారు ఆ స్వామి ఈ స్వామి ఈ స్వామి అని. అలా ఎన్నో స్వాములు, లక్ష్మణ స్వామి, కుమారస్వామి అయ్యని. ఇక్కడ మా కుమారస్వామి ఆయన ఎన్ని స్వామిలు చెప్పాడో అన్ని శాఖలు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్టు అన్నీ కూడా ఆయన చెప్పిన స్వాములన్నీ నేను పక్కాగా చేసినట్టున్నాడు. అందులో ఆ చిలకలూరుపేటలో బాలకృష్ణ గారి సినిమాలు 100లో 175లో అన్నీ ఎక్కువగా ఆడతాయి కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్తో చేసినట్టున్నారు. ప్లస్ ఏమో మా సముద్ర గారు కానీ, అలాగే శివనాగ్ గారు కానీ, అలాగే రాజేష్ పుత్ర గారు కానీ వాళ్ళ సలహాలు సంప్రదింపులు వాళ్ళ దీంతో ఇచ్చేస్తూ వాళ్ళ సినిమాల్లో కూడా నటించారన్న వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇవాళ కుమారస్వామి ఈ సినిమా చేయటం.
ఈ సినిమా చేస్తే సరే ప్రేమతో దెయ్యం అని రాగానే లోపలికి వస్తే అబ్బా ఈయన సావచేత కొట్టేస్తాడురా బాబు అనుకుంటా వచ్చా. కానీ అనుపమ్ రెడ్డి గారు నన్ను ఏదో సాంగ్ లాంచ్ చేయమన్నారు. సాంగ్ వింటే సాంగ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మ పండు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఆ సూర్యనారాయణ ఎవరు ఆయన లిరిక్ రైటర్ బ్రహ్మాండంగా ఇచ్చేశాడు. ఆ సింగర్ పూజ కూడా బ్రహ్మాండంగా పాడింది. ఆ పాట వింటే గతంలో మన కృష్ణ గారు విజయనగరం గారు చేసిన దేవుడే గెలిచాడు కానీ ఆ కోవలో ఇప్పుడు అలాగే ప్రేమ కథా చిత్రం అని ఒక పెద్ద హిట్ సినిమా అయింది. అలాగే ఆ ప్రేమతో దెయ్యం కూడా ఆ స్థాయిలో ఆ పాట అద్భుతంగా చేశారు. అద్భుతంగా వినటానికి కూడా చాలా బాగుంది, హమ్మింగ్గా ఉంది, చాలా బాగుంది, వినసొంపుగా ఉంది. ఏదో వాయిద్యాలు పెట్టేసి ఏం లిరిక్ విన్నామో కూడా తెలియని పరిస్థితుల్లో కాకుండా చాలా బాగా చేశారు. బ్రహ్మాండంగా ఉంది, బాగా కష్టపడ్డారు. ప్లస్ ఎంతో కష్టపడి చేసామంటున్నారు. సరే ఆయన శ్రీనివాస్ గారు హీరో గాను వీళ్ళందరూ పెట్టి కష్టపడిన ఈ సినిమా ఇలా ఇప్పుడు కష్టపడితే కృషితో నాస్తి దుర్భిక్షం. డెఫినెట్గా కష్టపడినోడికి ఫలితం దక్కుద్ది. ఆ ఫలితం దక్కడానికి ఇంతమంది ఇక్కడ ఉన్న స్టేజ్ మీద అందరూ ప్రతి ఒక్కళ్ళు మనసుతో దీన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. సో వాళ్ళ ఆశీర్వచనాలు ఎవరై కూడా వృధా పోవు. డెఫినెట్గా బాగా ఉండి బ్రహ్మాండంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమా అని మాట్లాడుతున్నాం. ఇవాళ ఏదైతే ఒక పెద్ద సినిమాలో 95% రెమ్యునరేషన్లకు వెళ్ళిపోతే 5% ప్రేక్షకుడు ఇచ్చే డబ్బులకు సినిమా చూపిస్తున్నారు. కానీ ఒక చిన్న సినిమా 99% మొత్తం సినిమాలో ఖర్చు పెట్టి కేవలం 1% రెమ్యునరేషన్ వాడతారు. ప్రేక్షకులు పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ప్లస్ ఏదైతే టికెట్ రేట్లు పెంచలేదో మనం చూస్తున్నాం చాలా సినిమాలు, హనుమాన్ కానీ లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం కానీ కానీ పొలిమేర కానీ లేకపోతే ఈ మధ్య అదేది కమిటీ కుర్రోళ్ళు కానీ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ టికెట్ రేట్లు ఎవరైతే పెంచలేదో ఆ సినిమాలనే ప్రేమించి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్తున్నారు. ప్రేక్షకుల్ని దోచుకుందామని టికెట్ రేట్లు పెంచిన సినిమాలన్నీ ప్రేక్షకులు అలాగే పంపించేస్తున్నారు. డెఫినెట్గా ప్రేక్షకులకు రీజనబుల్ టికెట్ రేట్ ఉండి పర్ఫెక్ట్గా వచ్చే ఆడియన్ ఉండి మనం యాజ్ ఇట్ ఈస్గా లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అందరి రేంజ్లో టికెట్ రేట్ మనం తీసుకెళ్తున్నాం. అలా కాదు, వాళ్ళను కూడా ప్రేక్షకులను తీసుకొచ్చిన రోజున ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఇవాళ స్టార్స్ అంటున్నారు, స్టార్ డైరెక్టర్లు అంటున్నారు, స్టార్ టెక్నీషియన్స్ అంటున్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు ఒక చిన్న సినిమా నుంచినే వచ్చారు. అలా భవిష్యత్తులో స్టార్లుగా ఎదగాలంటే ఒక చిన్న సినిమా బతకాలి. ఆ చిన్న సినిమా బతికితేనే అందరూ బాగుంటుంది. అలా కాకుండా పెద్ద సినిమాలు అని అనుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలతో అది అయిపోద్ది. ఎప్పుడు ఇండస్ట్రీకి అది కరెక్ట్ కాదు. అందుకని చిన్న సినిమా ఆడాలి, చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకొద్ది. ఆ ఇదిలో ఈ ప్రేమతో దెయ్యం కూడా బాగా ఆడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే హీరో బద్దల శ్రీనివాస్ గారు కూడా ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఉమారాణి గారు మాంత్రికురాలిగా చేసిన ఉమారాణి గారికి రాజేష్ పుత్ర గారిని అనుపమ్ రెడ్డి గారిని షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. ఉమారాణి గారికి అనుపమ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇలాగ వచ్చేయండి. మీరు ఇలా ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం ఇవ్వాలి. అలాగే మస్తాన్ వలీ గారికి కూడా మీ చేతుల మీదుగా అనుపమ్ రెడ్డి గారి చేతుల మీదుగా అలాగే రాజేష్ పుత్ర గారి చేతుల మీదుగా షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. రజాక్ గారికి సముద్ర గారి చేతుల మీదుగా షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. రజాక్ గారు విలన్ పాత్ర పోషించారు. విలన్ అంటే నెగిటివ్, పాజిటివ్ కంటే నెగిటివ్సే ఈ మధ్య ఎక్కువగా రీచ్ అవుతున్నాయి. అలాగే రవి గారికి జంట కవులు కదా, నేను పిలవడం మర్చిపోయాను, సారీ అండి. రవి గారికి జంట కవుల చేతుల మీదుగా సముద్ర గారు శివనాగు చేతుల మీదుగా షీల్డ్ని అందించవలసిందిగా కోరుతున్నాము. సో రవి గారు కూడా విలన్ పాత్ర పోషించారు ఈ మూవీలో. అలాగే హరిచరణ్ గారు
చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో హీరో గారి అబ్బాయి అండి. సో వారికి కూడా, ఆ చిన్నారికి కూడా షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. అండ్ రాజు గారు కెమెరా అసిస్టెంట్. సో వారికి పిఎస్కే ప్రసాద్ గారు వారి చేతుల మీదుగా షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. అండ్ శ్యామ్ కుమార్ గారు, సో వారికి విజయ్ గారు అండ్ వంశీ గారి చేతుల మీదుగా షీల్డ్ అందించవలసిందిగా కోరుతున్నాము. సో ప్రేమతో దెయ్యం మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి అండ్ సపోర్టర్స్కి అందరికీ కూడా అతిథుల చేతుల మీదుగా షీల్డ్ అందించడం అనేది జరిగింది.